ఫిలిం అని చెప్పి నేను చెబుదామని చాలాసేపటి నుంచి అనుకుంటా ఉన్నాను. మరి కుంచాల చిరంజీవి గారు ఈరోజు సాంగ్ లాంచ్ ట్రీజర్ లాంచ్కి మమ్మల్ని ఇక్కడ పిలిచి మాతో లాంచ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా తగ్గుతున్న సమయంలో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్న సందర్భంగా చిన్న సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మరి ప్రతిభ ఉన్నటువంటి హీరోలను కానీ ప్రతిభ ఉన్నటువంటి చిన్న సినిమాలను తీసే వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిభ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ గడ్డి పోసనైనా బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు సహకరించి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో చిన్న సినిమాలు తీసేటువంటి హీరోలు కానీ నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా బాగుపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సినీ ఇండస్ట్రీ కూడా చిన్న సినిమాలకు సహకరించి వాళ్ళు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కష్టపడేటువంటి మంచి ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోలు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంతో కష్టపడి మన సినిమా తీస్తున్నాడంటే ఈ జనరేషన్లో మనం ఏంకంటే ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ముందుకు పోయినని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈ పొద్దు రేపు ఇండస్ట్రీలో బలం కావాలి, డబ్బు కావాలి. అందుగురించే డబ్బు బలం కాదు, నా జనం ఉందని కూడా చిరంజీవి ముందడు చేసి ముందుకు పోయిందని కూడా మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రం కాకుండా ఎన్నో రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎన్నో రాష్ట్రాలు ఎదిగిపోవాలని యువనాయకుడు ఈ జనరేషన్లో ఎంత మధురమైన పాట, ఎంతో ఫైటింగ్ కానీ ఈ జనరేషన్లో ఎంతోమంది ముందుకు రావాలని ఈ సినిమాను అందరం మంచుకొని కష్టపడి మనం ఈ జనరేషన్లో ఏది సినిమా ఇండస్ట్రీలో గ్రేట్గా చిరంజీవిని తేవాలని కూడా కోరుకుంటున్నామని కూడా మీకు మనం చేస్తున్నాము. మామూలు విషయం కాదు, ఏది డబ్బులే కాదు, పలుకువాడే కాదు, దాంట్లో ఎంతో ధైర్యం, ముందుకు ధైర్యంగా కాళ్ళు పెట్టి అడుగుల నిర్బంధాలు, అడుగుల ఎంతో అండగదొక్కాలని కూడా చూస్తారు. మన చిన్న స్థాయి కానుంటికి పెద్ద స్థాయికి ఎదగాలని, ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ జేబీములతో ముగిస్తున్నా. జై భీమ్. ఇప్పుడు మనం సాంగ్ చూసాము, అలానే ఆ టీజర్ చూస్తే దాంట్లో మనకు అర్థమైపోతూ ఉంది అతను ఎంత కష్టపడి యాక్ట్ చేశాడు, దాంట్లో ఆ స్టోరీ ఎలా ఉంటుంది. అదేవిధంగా మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్. మీరు వినుంటారు, ఒక్కసారి మనం పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్టుగా ఆ పాట. నిజంగా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా జిఎఫ్ అంటే ఏంటో మీనింగ్ మాత్రం చెప్పడం సస్పెన్స్ అంటా ఉన్నాడు. జిఎఫ్ అంటే గుడ్ ఫిలిం, ఒక గ్రేట్ ఫిలింగా అవ్వాలి. ఇప్పుడు ఏదైతే మనం హీరో, పెద్ద హీరోలను మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈరోజు ఒక సినిమా తీసి హిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ అదే హీరోతో సినిమాలు తీస్తూ ఉంటే అతనే పెద్ద హీరో అవుతాడు తప్ప ఎక్కడో డైరెక్ట్గా పైనుంచి వచ్చి పెద్ద హీరో అవడు. సో చిరంజీవి, మన చిరు, ఈ సినిమా జిఎఫ్ అనేది ఒక మంచి విజయం సాధించాలని, ఒక మంచి మూవీగా అందరి గుండెల్లో నిలిచిపోవాలని, ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడక్షన్ టీంకి అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ వచ్చిన మన మీడియా అన్నలందరికీ కూడా నమస్కారం. సినిమా జిఎఫ్ అంటే మా ఇటుక బాబాయ్ అవుతాడు యాక్చువల్లీ, ఇటుక రాజన్న నాకు. అట్నే పెద్దలు సార్కి అండ్ వైఎస్ఆర్సీపీ సార్కి అందరికి కూడా నమస్కారం చెప్తున్నాను. జిఎఫ్ అంటే గుడ్ ఫిలిం, గ్రేట్ ఫిలిం, ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. ఇది గుడ్ ఫ్యూచర్ ఉన్న హీరో చిరు, అంతేనా? నిజంగా నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారికి పెద్ద ఫ్యాన్, అంటే చాలా పెద్ద ఫ్యాను. ఎన్నో సినిమాలు చూసినా మీరు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ పేరులో మామూలు పవర్ కాదు, మీకు చిరంజీవి అంటే హనుమంతుడి పవర్ అంత ఉంటుంది, మీకు కూడా ఉండాలి. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చూస్తుంటే అర్థమవుతుంది మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ప్రొడ్యూసర్ నాకు తెలిసి మీ మదరే ఉంటారు,
భారతి గారు కానీ మీరందరు కానీ ఎంత కష్టపడి సినిమా తీసిరని ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. మీరు చేసిన ఫైట్ కానీ సాంగ్ కానీ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ నిరంజన్ గారు, అట్నే కెమెరామెన్ వల్లి గారు చాలా బాగా తీశారు. అండ్ ఇందాక మన టీజర్లో వచ్చిన బీజిఎం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఒకప్పుడు మనకు టీజర్లు వచ్చేటి సినిమాటోగ్రఫీలో అట్లా అనిపించింది నాకు. మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఈ సినిమాలన్నీ మనకు థియేటర్లోనే రిలీజ్ కావాలి, అంతే. థియేటర్లో చూడాలి, మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ యూనిట్ అందరికి కూడా నా ఇదే శుభాకాంక్షలు. సినిమా బాగా పెద్ద హిట్ కావాలా, మీకు మంచి పని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జిఎఫ్ పిక్చర్. థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, హ్యాపీ న్యూ ఇయర్. సో విచ్చేసినటువంటి మీడియా పాత్రికేయులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ అంటే హిట్ సినిమాలు ఉంటాయి, ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, బట్ ఈ జిఎఫ్ అనే సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. సో సరిగ్గా 150 సినిమాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా అరే కొత్తోడు ఏం చేస్తాడో అని అనుకున్నారు. కట్ చేస్తే ఆయన 150 సినిమాలు చేసి మెగాస్టార్ అనేటువంటి ఒక ట్రేడ్ మార్క్ ఆయన క్రియేట్ చేశారు. సో 150 సినిమాల తర్వాత ఈ చిరంజీవి వచ్చాడు కాబట్టి ఈ చిరంజీవి కూడా 150 సినిమాలు చేసి ఆ జనరేషన్ ఆ చిరంజీవి అనే పేరుని చిరస్థాయిగా ఉంచాలని కోరుకుంటూ, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. విజయ్ దేవరకొండ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎట్లున్నారు? అండ్ బేసిక్గా 2020 ఇయర్ గురించి మాట్లాడాలంటే మార్చి 22 దగ్గర కట్ చేస్తే డైరెక్ట్గా డిసెంబర్ 25 దగ్గర ఇంతమంది గ్యాదర్ అయి మాట్లాడుతున్నాం. అండ్ 2020లో ది బెస్ట్ థింగ్ ఏదైనా జరిగిందంటే అది డెఫినెట్గా జిఎఫ్ మూవీ ఈ లాంచ్ అని చెప్పచ్చు. సో మంచిగా గుడ్ బై చెప్తూ 2021లో ఒక మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండే. చిరంజీవి భయ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ హీరోయిన్ కూడా మంచిగా ఉండే. సో మంచి హిట్ కావాలి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే కళ్యాణ్ బాబు గారు వచ్చి మాట్లాడితే చాలామంది ఒక విషయం అనుకుంటారు, అరే ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా వెనకాల ఒక బలం ఉండాలి, లేదా ఒక బలగం ఉండాలి, లేదా ఒక డబ్బు ఉండాలని. నేను ఒకటే నమ్ముతా, టాలెంట్ ఉంటే చాలు. ఒక 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా టాలెంట్ అనేది ఎప్పుడు ఒక స్థాయిని గుర్తు చేస్తుంది. అన్నయ్య సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి అనే పేరు ఎవరికి తెలియదు. అన్నయ్య ఏ విధంగా కష్టపడినా తెలుసు. ఈ పోస్టర్ చూసిన తర్వాత, బయట 6 ప్యాక్ కట్అవుట్ చూసిన తర్వాత, 6 ప్యాక్ అంటే ఆషామాషి కాదండి. అది అంటే ఎన్నో ఒక కఠోర దీక్ష చేయాలంటే మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అంతటిని కూడా వదులుకుని దానికోసం ఒక దీక్షగా సాధించాలి. సో ఒక బాడీ కోసం ఆయన అంత కష్టపడ్డాడు అంటే సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది ప్రత్యేకంగా చెప్పగలదు. ఖచ్చితంగా కష్టం ఎక్కడికి పోదు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. మీడియా మిత్రులకి అందరికీ నా పాదాభివందనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం 3 వ్యక్తులు ఉన్నారు నా లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ. మీడియా సమక్షంలో అందరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించమ్మా. ఎన్నో సందర్భాల్లో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టి ఉంటాను సినిమా కోసమే. ప్రతి క్షణం సినిమా ఈ కష్టంలోనే బ్రతుకుతున్నాను, దీంట్లోనే తిరుగుతున్నాను. కానీ ఎనీ టైం మిమ్మల్ని ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టాను. ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్క టైంలో మిమ్మల్ని చూసి ఇంటికి వచ్చి కూడా బాధపడేవాడిని. ఇంకోటి 2 మెగాస్టార్ చిరంజీవి గారి వల్లనే నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నానండి. ఆయన చూస్తూ పెరిగాను. ఇంకోటి ఇక్కడ ఈ స్టేజ్ దాకా రావటం కూడా జస్ట్ కళ్యాణ్ అన్న గారు నాకు సపోర్ట్ చేయటం, ఇక్కడ దాకా ఈ స్టేజ్ మీద రావటం హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కళ్యాణ్ అన్న. ముందుగా జిఎఫ్ సినిమా గురించి మాట్లాడితే, జిఎఫ్ అనేది గర్ల్ ఫ్రెండ్ అండి. మన పోస్టర్ చూసేది వేరు, సినిమా వేరు. అందరిలా నేను ఉండకూడదు. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ సముద్రం లాంటిది. దీంట్లో నిలదొక్కుకోవాలని అంటే కొత్తగా వెళ్ళాలి. సినిమాకి వెళ్ళినప్పుడల్లా, నేను థియేటర్కి వెళ్ళినప్పుడల్లా థియేటర్లో కూర్చొని ఉంటే ప్రతి కాన్సెప్ట్ స్టోరీలు చూసి బ్లడ్ బర్న్ అయిపోతుందండి. తట్టుకోలేను. అలాంటి స్టోరీలు చూసి విసుకెత్తిపోయాను. ఒక్కొక్క క్షణం ఎందుకు ఇలాంటి సినిమాలకి నా 1000 కోట్లు డబ్బులు తగలెట్టేస్తున్నారు. మంచి కంటెంట్ తోటి, మంచి తక్కువ బడ్జెట్లో అయినా సరే మంచి కంటెంట్తో ముందుకు వస్తే ఎందుకు ఆదరించారు ప్రజలు అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతాను హార్డ్ వర్క్ని. ఇంకోటి మన చిన్న సినిమా అంటే ఎందుకు చిన్న చూపు ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ ఎందుకు? అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, ఎవరు మనసు నొప్పించినా నన్ను క్షమించండి. ఎందుకనంటే సినిమా పెద్దలు ఎవరున్నా
అందరూ కూడా చిన్న సినిమా నుంచే జీవితాలు మొదలయ్యాయని గుర్తు చేస్తున్నాను ఒకసారి. ప్రతి చిన్న సినిమాని చిన్న చూపుగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా చిన్న సినిమా బ్లెస్సింగ్ చేయటానికి కూడా రాని వ్యవస్థలో మన సినిమా ఇండస్ట్రీ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? మన చిన్న సినిమాల వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది సినిమా ఇండస్ట్రీకి. ఫిలిం ఛాంబర్స్ దగ్గర నుంచి కానీ కొన్ని వేల సినిమాలు, వందల సినిమాల్లో ల్యాబ్లలో మునిగి అక్కడే పడిపోయి ఉంటున్నాయి. అంటే ఎంతమంది ప్రొడ్యూసర్లు కూడా నాశనమే రోడ్ల మీద పడిపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి చిన్న సినిమాని ఆదరించేసి పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా మాలాంటి వాళ్ళని, కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తే సినిమా అనే ప్రపంచంలో మార్పు అనేది వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.